హాయ్ ఎవరీవన్. సో 2 వీక్స్ బ్యాక్ మనకి ఏదైతే నవోదయ 6వ తరగతి రిజల్ట్ వచ్చిందో, సో ఆ రిజల్ట్ లో ఎవరికైతే సీట్ కన్ఫర్మ్ అయిందో, సో సీట్ కన్ఫర్మ్ అవడం అంటే ఏమీ లేదండి. మన పిల్లలకు సంబంధించి నవోదయ రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే యూఆర్ ప్రొవిజనలీ సెలెక్ట్ ఫర్ అడ్మిషన్ ఈ విధంగా రిజల్ట్ వచ్చిందో, సో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి మెసేజ్ అయితే వస్తున్నాయి. అలాగే ఈ మెసేజ్ అనేవి మీ మొబైల్ నెంబర్కి వస్తున్నాయి. ఏ మొబైల్ నెంబర్ కి? మన పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కి అయితే మాత్రం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మెసేజ్ అయితే వస్తుంది. అలాగే ఈ వచ్చిన మెసేజ్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, స్టూడెంట్ ఏ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలి, అలాగే ఏ టైంకి రావాలి, అలాగే వచ్చేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి. సో ఈ 3 పాయింట్స్ కలిపి ఒక మెసేజ్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక స్టూడెంట్ కి ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ ఒకసారి ఓపెన్ చేసి చదువుదాం. సో ఇదండి, ఇది ఒక స్టూడెంట్ కి 2 days బ్యాక్ వచ్చిన మెసేజ్. ఫస్ట్ ఏమైనా వస్తుందంటే, ఇదిగోండి ఈ నేమ్ తో వస్తుంది, CPNVSREGS. సో మీది ఏదో బ్యాంక్ నుంచి వచ్చిందనో లేకపోతే స్పామ్ అనుకున్న దీన్ని మీరు ఓపెన్ చేయకుండా వదిలేకండి. సో ఒకవేళ మీకు ఈ నేమ్ తో వచ్చిందంటే మాత్రం మెసేజ్ ఓపెన్ చేయండి. ఇది JNV నుంచి వచ్చిన మెసేజ్. సో ఈ మెసేజ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే, అభినందనలు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ నేమ్ వస్తుంది. అఫ్ కోర్స్ నేను హైడ్ చేస్తాను. తర్వాత క్రమ సంఖ్య అన్న చోట రోల్ నెంబర్ వస్తుంది. ఈ స్టూడెంట్ పెదవేగి వెస్ట్ గోదావరి అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ లో పెదవేగి మండలంలో ఉన్న JNVకి అయితే సెలెక్ట్ అయ్యాడు. తర్వాత ఈ స్టూడెంట్ ఎప్పుడు రావాలంటే, ఇదిగోండి 2026 4/6 అంటే ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 10 గంటల కల్లా ఈ పెదవేగులో ఏదైతే నవోదయ స్కూల్ ఉందో ఆ నవోదయ స్కూల్కి వెళ్ళాలి. అలాగే కూర్చోండి, కింద పేర్కొనబడిన ఒరిజినల్ దస్తావేజులు అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మంటున్నారు. సో ఏంటి అంటే, ఒకటి ఆధార్ కార్డు, నెక్స్ట్ బోనఫైడ్ రెసిడెన్స్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ 3, 4, 5 సారీ సో 5వ తరగతి బదిలీ సర్టిఫికేట్ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు టీసీ అప్పుడే తీసుకెళ్ళకండి, ఎందుకంటే సీట్ కన్ఫర్మ్ అయిందో ఏదో తెలుసుకోకుండా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే స్కూల్లో మీరు చదువుతున్నారో అక్కడ టీసీ అప్లై చేసి తీసుకెళ్ళదు. మీరు టీసీ తీసుకెళ్ళకపోయినా వాళ్ళు ఏమనరు, గుర్తుపెట్టుకొని. ఇన్ఫాక్ట్ మనకి ఏదైతే నవోదయ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ లో కూడా టీసీ మీరు ఏది కూడా తీసుకురావద్దు, అక్కడ మిగతా డాక్యుమెంట్స్ ని చూపించి అవన్నీ ఓకే అని అక్కడ ఎవరైతే మీకు ఇదంతా లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ టీసీ అడిగితే అప్పుడు మాత్రం తీసుకెళ్ళాలని చెప్పి మనకు నవోదయ నోటిఫికేషన్ కూడా పేర్కొన్నారు. సో టీసీ ఎవరు కూడా పట్టుకెళ్ళక్కలేదు. సో వాళ్ళు ఇంకోసారి ఆధార్ కార్డు, రెండోది వచ్చి మా బోనఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇక్కడ మూడోది 5వ తరగతి బదిలీ సర్టిఫికేట్. బదిలీ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కదా. అది మీరు ఇప్పుడప్పుడే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాలి. సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు టీసీ అనేది స్కూల్లో అప్లై చేసి తీసుకొచ్చి సబ్మిట్ చేయండి. సార్ మనకు అలా టైం ఇస్తారా? సార్ ఇస్తారండి. నెక్స్ట్ 4th ఏంటి? అవసరమైన పక్షంలో వర్గం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళమంటున్నారు. సో మనకైతే మాత్రం వచ్చిన మెసేజ్ ఈ 4 మాత్రమే కనబడి, కానీ మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ లో దగ్గరగా ఒక 10 సర్టిఫికేట్స్ తీసుకురామని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసి పోస్ట్ చేసాము. సో ఇక్కడైతే మాత్రం 4 సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఈ 4 తీసుకెళ్ళండి. ఇవి కాకుండా ఇంకేమైనా అడిగారు అనుకోండి, మీరు చెప్పండి, సార్ మాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ 4 మాత్రమే చూపించారు సార్, అందుకే పట్టుకొచ్చాము, మాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, మిగతా సర్టిఫికేట్స్ మేము రెడీ చేసుకొని తీసుకొస్తామని చెప్పి అక్కడ టైం అడగండి. సార్ నిజంగా టైం ఇస్తారా? ఇస్తారండి. నిజంగానే JNVలో ఏదైనా సర్టిఫికేట్ రెడీ చేసుకోకుండా మీరు వెళ్ళినా టైం అడిగితే వాళ్ళు టైం ఇస్తారు. కానీ మీ ఇష్టం, ఇక్కడ మెన్షన్ 4 సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలా, లేకపోతే మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పి నవోదయ సంబంధించి అవన్నీ రెడీ చేసి ఒకేసారి తీసుకెళ్లిపోతారని మీ ఇష్టం. కానీ అకార్డింగ్ టు దిస్ మెసేజ్ ఈ 4 సర్టిఫికేట్స్ మాత్రం తీసుకురమ్మన్నారు. ఒకవేళ 4 తీసుకెళ్ళండి, అక్కడ ఇవి కాకుండా మిగతా కూడా అడిగారు అనుకోండి, జస్ట్ టైం అడగండి, సార్ మాకు 1 week 10 days టైం ఇవ్వండి సార్, మళ్ళీ మేము తీసుకొస్తాం. మిమ్మల్ని ఏం తప్పు పట్టరు, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు పంపించిన మెసేజ్ లోని 4 మాత్రం మెన్షన్ చేశారు కదా, ఇంకేం లేవు కదా. సో టైం అయితే అడగండి, క్లియర్ గా అర్థమైంది. కానీ నెక్స్ట్ మిగతా పేరెంట్స్ ఒక డౌట్ రైస్ చేస్తున్నారు. ఏమనంటే, సార్ ఇలాగ మెసేజ్ వస్తాయని చెప్పి తెలుస్తుంది మాకు కూడా రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు యువర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా మాకు ఫోన్ అయితే మెసేజ్ అయితే మా ఫోన్ కి అయితే రాలేదు సార్ అని చెప్పి అడుగుతున్నారు. మీరేం కంగారు పడదండి. సో అందరూ ఒకేసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవరు కదా, దానికంటూ ఒక స్కెడ్యూల్ ఉంటుంది, ఒక స్లాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోండి, ఈ స్టూడెంట్ ని ఏప్రిల్ 6వ తారీఖున పిలిచారు, ఇంకొంతమందిని ఏప్రిల్ 7, ఇంకొంతమందిని ఏప్రిల్ 8. ఈ విధంగా స్కెడ్యూల్ ప్రకారం పిలుస్తారు, స్లాట్స్ ప్రకారం పిలుస్తారు. అయినా సరే సార్ మాకు కంగారుగా ఉంది అని అనుకుంటే మాత్రం ఒక పని చేయండి, 6వ తారీఖు నుంచి ఒక 2 days వెయిట్ చేయండి. లేదు అంటారా, మీ డిస్ట్రిక్ట్ లో ఏదైతే నవోదయ స్కూల్ ఉందో ఆ నవోదయ స్కూల్కి వెళ్ళి చెప్పండి, సార్ మా పిల్లోడికి అయితే మాత్రం అడ్మిషన్ లో సెలెక్ట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది సార్, రిజల్ట్ కూడా మేము చెక్ చేసుకున్నాం, బట్ ఇంకా మాకు మీ స్కూల్ నుండి మెసేజ్ అయితే రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని చెప్పి అడగండి.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే రిజల్ట్ చెక్ చేసుకున్నారో ఏమని యువర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం సీట్ వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకుని మెసేజ్ కనుక ఒకవేళ రాకపోతే మీరు చేయవలసింది ఏంటి, ఒక 2 days వెయిట్ చేసి మీ డిస్ట్రిక్ట్ లో ఏదైతే నవోదయ స్కూల్ ఉందో ఆ నవోదయ స్కూల్కి వెళ్ళి, సార్ ఇలా మాకు రిజల్ట్ వచ్చింది, సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా వచ్చింది సార్, సో మాకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని అడగండి. అడగడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక పాయింట్, నేను స్టార్టింగ్ లో విషయం చెప్పాను, ఏమని చెప్పాను, ఇప్పుడు ఏదైతే మెసేజ్ చూస్తున్న మెసేజ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అంటే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ లో ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి రీఛార్జ్ చేసుకోకపోతే అవుట్ గోయింగ్ ఆపేస్తారు, ఇన్కమింగ్ కూడా ఆపేస్తారు. ఒక్కోసారి మనకి వర్కింగ్ లో లేకపోతే మొబైల్ నెంబర్ వర్కింగ్ లో లేకపోతే మెసేజ్ రావు కదండి. జస్ట్ ఒకసారి ఈ ఏదైతే వీడియో చూసారో చూసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ వర్కింగ్ లో ఉందో చెక్ చేసుకుని సరిపోతుంది. సో అర్థమైంది కదండి. సో ఇదండి ఈ వీడియో అయితే మాత్రం అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.